కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మాఫియాగా ఏర్పడి కేవలం వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియాను నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని హాస్పిటల్లో అవసరానికి లేకున్నా అనవసరంగా టెస్టులు రాయడం, ల్యాబ్లలోకి పంపించడం, స్కానింగ్ సెంటర్లలో పంపించడం, మెడికల్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ఏదైతే నిజామాబాద్ నగరంలో కొంతమంది ముఠాదారులు ఒక ఏకపక్షంగా తీసుకొని వారు కొన్ని హాస్పిటళ్లను మేనేజ్మెంట్ పేరు మీద తీసుకొని ఈరోజు మెడికల్లో కానివ్వండి, ల్యాబుల్లో కానివ్వండి, స్కానింగ్ సెంటర్లో ఒక రేట్లను ఫిక్స్ చేసి ఈరోజు పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండుతూ ఉన్నారు. ఈరోజు అనారోగ్య కారణంగా వచ్చినటువంటి పేదలను ఇంకా వారి యొక్క ఆస్తులను లాగడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈరోజు మెడికల్ మాఫియా నడుపుతూ ఉన్నారు. ఈరోజు కమిషన్ల పేరు మీద ఈరోజు నిజామాబాద్ నగరంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో అమ్మాయిల యొక్క లేడీస్ యొక్క నగ్న చిత్రాలను కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా దాంట్లో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో నిజామాబాద్ నగరంలో ఆ హాస్పిటల్లో సంబంధితమైనటువంటి డాక్టర్ లేకున్నా కూడా ఉన్నట్టు స్క్రిప్షన్ రాసి ఆ యొక్క స్కానింగ్ సెంటర్లకు పంపించడం సంఘటనలో ఓపీలు రాసి పంపించినటువంటి సంఘటన చూస్తున్నాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. వారు అనుకున్నటువంటి ట్యాబ్లెట్లే రాస్తూ ఉన్నారు, వారు అనుకున్నట్లయితే స్కానింగ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు లక్ష్యాన్ని మించి డబ్బులు సంపాదించేటువంటి ఒక నిర్ణయంతో ఈ యొక్క మాఫియా జరుగుతూ ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎంహెచ్ఓ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు సరైనటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా దానిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన ఉమెన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. భవిష్యత్తులో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.